పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతోనే పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తాళంపులు స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి గణపరతున్ స్తుతించి వర్ణించి గణపరతున్ నీవే నా రక్షకుడవని దేవాని తాళంపులు మొదట నిన్ను ఎరుగానైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగానైతిని
మొదటే నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను, వెదుకాలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని. దేవాని తాళంపులు అమూల్యమైన వినయడా, మరణ మగువులో నుండిని కరుణా నిలిచి నన్ను రక్షింప. మరణ మగువులో నుండిని కరుణా నిలిచి నన్ను రక్షింప. మరణము నుండి రక్షింపానన్, మరణము నుండి రక్షింపానన్ నా ప్రభు బలి అయెను, నా ప్రభు బలి అయెను. దేవాన తలంపులు అమూల్యమైన వినయడా, నా ఎడల నీ కరుణా సర్వసాదా నిలచుచున్నది. పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడవు. యేసు ప్రభు సిలువ సహించెను, యేసు ప్రభు సిలువ సహించెను, నాకు నూతన జీవమొసగా, నాకు నూతన జీవమొసగా. దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. అద్భుతమైనది సిలువ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపనా శక్యము, ప్రభును వర్ణింపనా శక్యము, ప్రభువే సహించే దుఃఖము, ప్రభువే సహించే దుఃఖము. దేవాని తాళంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు, ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ పరమైనది, నీ ప్రేమ పరమైనది. దేవాని తాళంపులు అమూల్యమైన వినయడా, నా ఎడల నీ కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తాళంపులు. ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన
ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలము నీదేనయ్యా, కేవలము నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలము, నాకు ఉన్న ఈ పొలము, తాగుచున్న ఈ జలము, నిలువ నీడ ఈ గృహము, నాకు ఉన్న ఈ బలము, నాకు ఉన్న ఈ పొలము, త్రాగుచున్న ఈ జలము, నిలువ నీడ ఈ గృహము, నిలిచియున్న ఈ స్థలము, బ్రతుకుచున్న ప్రతిక్షణము, నిలిచియున్న ఈ స్థలము, బ్రతుకుచున్న ప్రతిక్షణము కేవలము నీదేనయ్యా, కేవలము నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రియులారా, మనకు అన్ని దేవుడు ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఆనందించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు ఇచ్చిన ఈ రోజు నిత్య జీవన రక్షణ, పాపక్షమాపణ అంతా కూడా చూస్తున్నట్లయితే దేవుడు ఇచ్చిన హృదయం బట్టి దేవునికి వందనములు. ప్రియులారా, మనం దేవుని అదేగా మనం ఆరాధించాలి, స్తుతించాలి. హల్లెలూయా. సరే ప్రియులారా, మనం కుడి వచ్చిన మీకు అందరికి వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త ప్రియులారా 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి హృదయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తాం. 13, 14 ఒకసారి మనం చదువుదామా. మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇక దేనికంటే గొప్పది ఏం అవసరం. స్తోత్రం. అంటే మన యేసు నామములో తండ్రితో ప్రియులారా దేవుని చిత్తానుసరంగా మనం అడిగినట్లయితే తప్పకుండా తండ్రిని దేవుడు నాకు మీకు మనకి అనుగ్రహిస్తాడనమాట. యేసుక్రీస్తు చెప్పిన మాట అన్నమాట. మనం యేసయ్య ప్రేమార్థం చేసుకొని యేసు రక్తం ద్వారా కలగబడి వాక్యానుసారంగా దేవుని స్వరం విని దేవుని ప్రేమించుకొని ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు నామములో మనం అడగాలి అని ప్రభువు చెప్పారు.
అడిగినప్పుడు జరుగుతాయి అనమాట. అంటే యేసు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు పని జరుగుతాయి అనమాట. దానికి వ్యతిరేకమైన ఒకవేళ సాతంత్రాలు క్రియలు ఉంటే యేసు నామంలో అది తప్పకుండా లేమైపోతుంది. ఎందుకంటే యేసు నామం అంత పవర్ అనమాట. కాబట్టి ఆ నామం ప్రియులారా మనం బై ఫేత్ మనం వాడుకోవాలి. మనం బై ఫేత్ ఆ నామం ప్రియులారా మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు నామం వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం, యూ క్యాన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అని ప్రభు చెప్పారు. యేసు నామంలో మీరు ఆస్క్ యూ క్యాన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అంటే ఏదైనా అంటే ప్రియులు ఒకటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమించే వ్యక్తులు దేవుని చిత్తానుసారమైన విషయాలు అడుగుతారనమాట. హల్లెలూయా. దేవుని చిత్త అనుసారంగా అడుగుతారనమాట. హల్లెలూయా. కాబట్టి అలా అడిగినప్పుడు ప్రియులారా తండ్రి తప్పకుండా ఇస్తాడనమాట. తండ్రి అంటే యేసుక్రీస్తు నామ మహిమార్థంగా ప్రియులారా అది అనుగ్రహిస్తాడు. కాబట్టి అడగడం యేసునామములో మనం ప్రార్థన చేయాలి అనమాట. యేసునామములో మనం మాట్లాడాలి, తండ్రితో మాట్లాడాలి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మీ యొక్క ఫ్యామిలీ జీవితంలో సమాధానం కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కొరకు అంతా యేసునామములో మనం ప్రార్థన చేసుకోవచ్చు. మంచిది. కాబట్టి ప్రభు ఇలాగ చెప్పినప్పుడు కూడా ప్రియులారా ప్రభు మన కొరకు ఏం అడిగామని మనం అర్థం చేసుకోవాలి. 16వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను తండ్రి దగ్గర వెళ్ళి మీ కొరకు నేను కూడా అడుగుదాను అని చెప్పిన అనమాట. ఇప్పుడు దేని కొరకు యేసుక్రీస్తు అడిగిన ఆ విషయం ప్రియులారా మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రితో దేని కొరకు అడిగాము? ఎవరైనా అన్ముట్ చేసి చెప్తారా? యేసుక్రీస్తు అంటే మన కొరకు ఏం అడిగాం? ఎవరైనా అన్ముట్ చేసి చెప్తారా? 16వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 14:16 వచనంలో రాయబడింది. ఎవరైనా చెప్తారా అన్ముట్ చేసి? ఎవరు జవాబు? అది కాదు, నరసింహరావు బ్రదర్, నేను అడిగే ప్రశ్న ఏంటిది అంటే యేసుక్రీస్తు తండ్రితో దేని కొరకు అడిగామన్నమాట, అది మాత్రం చెప్పండి. వదనం చదవడానికి తండ్రి క్షమించు, నువ్వు ఇదేం చేస్తున్నారో ఇది తెలీదు, క్షమించమని అడిగారు. కాదు, అదే యోహాను సువార్త 14:16. కరెక్ట్, పరిశుద్ధాత్మను అడిగారు. లేదు, ఓకే, మంచిది. ప్రియులరా తండ్రితో కాబట్టి యేసుక్రీస్తు చెప్పారనమాట, శిష్యులతో చెప్పారు, మీరు నా నామములో మీరు అడుగుడి అని చెప్పిన. ఎస్, ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, యూ క్యాన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అని యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించాం. యేసు నామములో అడుగుడి. కాబట్టి మనం ఎన్నో విషయాలు అడుగుతాం ప్రతిరోజు, పొద్దున్న నుండి కొందరు సాయంత్రం దాకా అడుగుతారేమో. సరే, ఏదైనప్పుడు కూడా దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ఏది అడిగామని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మనం కూడా ఎక్కువ కోరికతో, ఆసక్తితో ఆ విషయం మీదే పట్టుదలతో ఉండే మనకు ప్రియులారా ఇంకా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు అడిగాము, అండ్ ఐ విల్ ఆస్క్ ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ అడ్వకేట్ హూ విల్ నెవర్ లీవ్ యూ. అంటే హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ అంటే దేవుని ఆత్మ, ప్రియులారా ఆత్మను పంపాలి అని తండ్రితో యేసుక్రీస్తు అడిగామన్నమాట. కాబట్టి ప్రియులారా ఆత్మలో అంటే హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం చూసినట్లయితే మనకు కావలసిన అన్ని దానిలో ఉంది అనమాట. హోలీ స్పిరిట్ సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు, మనలో ఉన్నామన్నమాట. కొందరు అదే అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం చేసుకోవడం లేదని, కానీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రితో అడిగి పంపించామన్నమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ వల్ల ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి నివాసం చేస్తున్నానమాట. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హోలీ స్పిరిట్ అంటే యేసుక్రీస్తు, హోలీ స్పిరిట్ అంటే తేడాగా మనం చూడకండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. సేమ్ యేసుక్రీస్తు అంటే పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు హోలీ స్పిరిట్ వలన ప్రియులారా మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి ప్రియులారా ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడే వచ్చామన్నమాట. దేవుడే వచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నాం. ఇప్పుడు గొప్ప దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తున్నప్పుడు కూడా
మనం ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాము? అబ్బో నాకు భయం, ఫియర్ అని మనం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఎందుకు అలాగే మనం చెప్తున్నామంటే ఆ హోలీ స్పిరిట్ ప్రభావం మన ప్రాణంలో రావాలి అనమాట. రాలేదు కాబట్టి మనం ఇప్పుడు కూడా భయంతో ఉన్నాం. భయంతో, ఒకవేళ మీరు ఎవరైనా భయంతో ఉంటే దానికి అర్థం ఇప్పుడు కూడా హోలీ స్పిరిట్ పూర్ణంగా ప్రభావం చేయడం లేదనమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు నేర్యం దేవుడు కాబట్టి యేసుక్రీస్తుకి అర్థమైంది అంటే యేసుక్రీస్తు ఒక చూపులో అంటే మనకు అవసరం హోలీ స్పిరిట్ అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. వాక్యం పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా మనకు అవసరం అనమాట. అది ఉంటే మనం బ్రతుకు తప్పకుండా మారుతాయి అనమాట. మనం మామూలు విధంగా బ్రతక లేదనమాట. కాబట్టి ప్రియులారా, కొత్తగా జన్మించినప్పుడు అది జరిగింది అనమాట. కొత్తగా జన్మించినప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసాడనమాట. మనలోనికి వచ్చేసాడనమాట. కాబట్టి ప్రియులారా, తండ్రితో యేసుక్రీస్తు అడిగేది తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి అనమాట. కాబట్టి మనం కూడా ఇది అడగాలి అనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం అంటే అడుగుడి అని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత స్పష్టంగా చెప్పారు. ఆమె దేవుని ఆత్మ కొరకు మీరు అడగాలి, అడిగినప్పుడు తండ్రి అది అధికంగా ఇస్తాడని చెప్పారు. దానికి అర్థం మనం ఎక్కువ కోరికతో ఉండాలి, ఎక్కువ ఆసక్తితో ఉండాలి, ఎక్కువ ఉత్సాహంతో ఉండాలి. దేని కొరకు? హోలీ స్పిరిట్ నింపుదల కొరకు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రియులారా మనం ఎక్కువ దాహంతో ఉండాలి అన్నమాట. ఎక్కువ దాహంతో మనం ఉండాలి. కాబట్టి ఎక్కువ దాహం పరిశుద్ధాత్మ పొందడానికి లేదంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండడానికి వరకు ప్రియులారా మనం గొప్ప దాహంతో ఉండాలి. ఎందుకంటే ఎక్కువ దాహం కావాలి అనమాట. ఎంత దాహం ఉంటే అంత దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆత్మ నింపుదల ప్రియులారా అంత అభిషేకంతో పరిశుద్ధాత్మ అంత అభిషేకంతో ప్రభువుని యేసుక్రీస్తు జీవంగల దేవుడు మనం నింపుతాడన్నమాట. కాబట్టి కొద్దిగా కోరికతో ఉంటే కొద్దిగా అనమాట. అంటే మనం ఎక్కువ కోరికతో ఉండాలి అనమాట. దేవునికి ఎక్కువ ఆసక్తితో ప్రియులారా మనం ఉండాలి. అన్నదిన మనం ఆసక్తితో ఉండాలి. ఒకరోజు కాదు, ఒకరోజు మనం దేవుని దగ్గర వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల పొందినా సరే తర్వాత కూడా మనం ప్రతిరోజు కోరుకోవాలి. హోలీ స్పిరిట్ దేవాన్ని నింపుము. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. ఇప్పుడు దేవుని ఆలోచన, దేవుని స్వరం, దేవుడు నడిపింపు ప్రియులారా మనకు అర్థమవుతాయి. వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు తండ్రితో అడిగిన విషయం, శిష్యుల కొరకు ప్రియులారా తండ్రితో మాట్లాడిన విషయం ఏంటంటే హోలీ స్పిరిట్ పంపమని. దానికి అర్థం హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం చూసినది హోలీ స్పిరిట్ వలన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసి మనలో సకల సత్యములో నడిపిస్తానమాట. అంటే యేసుక్రీస్తు అనమాట. మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభువుని యేసుక్రీస్తు మహిమా యేసుక్రీస్తు మనల్ని అనుదినం నడిపిస్తున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం అని ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త ఇదే అధ్యాయం 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నివాసం సిద్ధపరిచిన తర్వాత అంటే ప్లేస్ నివాసం సిద్ధపరిచిన తర్వాత నేను వస్తామని ప్రభు చెప్పారనమాట. అది యేసుక్రీస్తు రెండవ రాకడ అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి రాయబడింది అనమాట. కానీ ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము 18వ వచనం ఇదే అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ప్రభు చెప్పారు, నేను వస్తామని ప్రభు చెప్పారు. అంటే అది మన సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మహిమ యేసుక్రీస్తు మనలో వస్తున్న విషయం అనమాట. ఆల్రెడీ మనలో రక్షణ పొందిన మనలో వచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ మనలో ఆ గొప్ప దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మనలో వచ్చి నివాస చేసుకొని మనల్ని బలపరిచి ఆ ప్రభు నడిపిస్తున్న అనమాట. ఇప్పుడు ప్రియులారు మనం ఎంత గొప్ప ధన్యులమని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ గొప్ప పరిశుద్ధమైన ప్రేమ కలిగిన కరుణ కలిగిన దయ కలిగిన గొప్ప దేవుడు మనతో వచ్చి నివాస చేసుకోవడం చాలా గొప్పది అనమాట. కాబట్టి రక్షణ పొందిన మనకు ఆ ఒక ధన్యత దేవుడు అనుగ్రహించిన వాటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలారా ఇంకా మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదువుదామా. 14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అయితే మీరు నన్ను చూతురు అంటే చూస్తారనమాట. అంటే యేసుక్రీస్తును అంటే దానికి అర్థం ప్రియులారా మనం అనుభవిస్తాయి అనమాట.
అంటే హోలీ స్పిరిట్ మనలో వచ్చేసాడు అనమాట. హోలీ స్పిరిట్ ను మనం అనుభవించుకోవచ్చు. చూతురు అంటే మనం ఆత్మ కన్నులు తెరబడాలి అనమాట, ఆత్మ చెవులు తెరబడాలి. మనం ప్రియులారా అనుభవించుకోవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ దేవుని సన్నిధి మనం అనుభవించుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎంతమంది పరిశుద్ధాత్మ సన్నిధి మీ బ్రతుకులు మీరు అనుభవించారేమో. కాబట్టి దేవుని యొక్క శక్తి అనుభవించుకోవడానికి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి నా బ్రతుకులో అంటే చాలా అనుభవాలు జరిగింది. దానిలో ఒకటి ప్రియులారా, నేను ఒక ప్రార్థనలో నేను వెళ్ళినప్పుడు 21 రోజులు ఉపవాస ప్రార్థన ఒక చోటులో జరిగినప్పుడు దేవుడు నాకు చేసిన మేలుని బట్టి నేను జస్ట్ వెళ్ళి కూర్చున్నాను అనమాట. నాకు ఏం లిస్ట్ లేదు, అది కావాలి ఇది కావాలి ఏం లిస్ట్ లేదు. కలిగిన హృదయంతో జస్ట్ వచ్చి కూర్చున్నాను అనమాట అంతే. అలా ఉన్నప్పుడు ప్రియులరు అక్కడ ఒక దేవజనుడు వాక్యం చెప్తున్నారు అనమాట. వాక్యం చెప్తున్న మధ్యలో ఆ దేవజనుడు కొందరు ముందుకు వచ్చి రమ్మని చెప్పాడు. నన్ను కూడా పిలిచాను అనమాట. నాకు భయం, ఎందుకంటే నేను అప్పుడు పూర్తి రక్షణ పొందలేదు, బాప్టిజం కూడా పొందలేదు, రక్షణ పొందలేదు. జస్ట్ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాను అనమాట. ఆ వ్యక్తి ఆ పాస్టర్ని పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు తర్వాత వ్యక్తి నా మీద చేయబట్టి ప్రార్థన చేసామని అనమాట. అంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల అంటే శక్తితో నింపబడిన ఒక అనుభవం జరిగింది. అంటే శరీరం అంతా కూడా అంటే వెయిట్ లేనట్టు, అంటే ఒక కరెంట్ అంటే పవర్ ఇలాగ వెళ్ళినట్టు అలాంటి ఒక అనుభవం నా జీవితంలో ప్రియులారా జరిగింది. అంటే ఆ దైవజనుడు, ఎందుకంటే ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి అనమాట. అపోస్తలుల కార్యములో మనం చూస్తున్నాం. అపోస్తలులు కొందరి మీదే చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు వారి మీదే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నిలాగా ఉన్న వారి మీద కూడా ప్రియులారా దేవుని ఆత్మ దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం అన్నమాట. కాబట్టి ప్రియులారా కాబట్టి అలాగే ఎన్నోసారి కాబట్టి ఇప్పుడు ఇలా మన హోలీ స్పిరిట్ ను అనుభవించుకోవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ అంటే ఒక వ్యక్తి అనమాట. అంటే హోలీ స్పిరిట్ దేవుడు అంటే పేర్సన్ అనమాట. హోలీ స్పిరిట్ అంటే శక్తి ఉంది అని ఇప్పుడు కూడా అన్ని ఎరిగిన ఒక పేర్సన్ అంటే వ్యక్తి దేవుడు అనమాట హోలీ స్పిరిట్. కాబట్టి ఆ హోలీ స్పిరిట్ ను ప్రియులారా తండ్రితో అడిగి యేసుక్రీస్తు పంపించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు 19వ వచనం, అయితే మీరు నన్ను అంటే అందరిని చూడలేదన్నమాట. ఈ లోకంలో ఉన్నవారు ఇది చూడలేదు, కానీ సువార్తను రక్షణ పొందిన వారు ప్రియులారా ప్రభువును అనుభవిస్తారనమాట. కాబట్టి మన అనుదినం హోలీ స్పిరిట్ ను ప్రియులారా అనుభవించుకోవచ్చు అనమాట. అనుదినం ఇప్పుడు మీరు అనుదినం పరిశుద్ధాత్మను అనుభవించుకొని ఉంటే ఇక మీకు హృదయంలో దుఃఖం, నిరాశ, బాధలు అంతా తీసివేస్తాయి అనమాట హోలీ స్పిరిట్. ఇప్పుడు మన ఎంతగా పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే అంతగా తప్పకుండా ప్రియులారా హోలీ స్పిరిట్ లో ఉన్న సంతోషం, సమాధానం, ఆ పరిశుద్ధ దేవుని జ్ఞానం, పరిశుద్ధాత్మ ఫలం వరములో తప్పకుండా మనం ఇంగ్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం హోలీ స్పిరిట్ తో కలిసి బ్రతకడం మనం ప్రియులారా నేర్చుకోవాలి. మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని కృపలో ఆధారపడి నేర్చుకోవాలి. అంటే హోలీ స్పిరిట్ పట్టించుకోవాలి. హోలీ స్పిరిట్ మాట్లాడతారు, నడిపిస్తారు, బోధిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము, నేను జీవించున్నాను. యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత కూడా యేసుక్రీస్తు సిలువలో నా కొరకు, మన అందరి కొరకు, మానవులు అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టారు. పాపాన్ని మోసుకొని మరణించాం, మనకు బదులుగా మరణించాం. కాబట్టి తర్వాత కూడా యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు సమాధి నుండి తిరిగి లేపామన్నమాట. అంటే యేసుక్రీస్తు తిరిగి లేపబడాం, అంటే పునరుద్ధరణగా ఉన్నామన్నమాట, సజీవుడుగా ఉన్నామన్నమాట. కాబట్టి నేను జీవించున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి, సజీవుడుగా ఉన్నా కాబట్టి, ఆ యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన మనం కలిగిన వారిగా ఉన్నా కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి మనం బ్రతకప్పుడు తప్పకుండా మనం కూడా జయంతో దేవుడు బ్రతకనట్టు కృప చూపిస్తాడు. కాబట్టి మనం ఎలాగ బ్రతకాలని ఇలాంటి విషయం గురించి మనం బాధపడవద్దు అనమాట. పొద్దున్న నేను యేసుక్రీస్తు పులిపోంది, నేను దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, స్తోత్రం హల్లెలూయా, నాకు ఎవరో సహాయం చేస్తుంది, ఎవరు నా అవసరాలు తీరుస్తాడు, ఇలాంటి ఆలోచన వస్తాయి. నిజంగా ప్రియులారా మన యేసుక్రీస్తును అర్థం చేసుకొని ఉంటే ఇంకా అన్ని వదిలిపెడుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తు చాలు అని చెప్పుకొని యేసుక్రీస్తును కలిగి ముందుకు వెళ్తారనమాట. యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఇప్పుడు ప్రియులారా మనం యేసయ్య అంటే హోలీ స్పిరిట్ స్వరం విని వెళ్ళడం అనమాట. యేసుక్రీస్తు మన ముందు ఇలాగ నడిచి వెళుతున్నప్పుడు మన స్టెప్ చూసుకొని వెళ్ళడం అనేది కాదు, కానీ దానికంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరానుసారం కాదు, ఫిజికల్ బాడీలో కాదు, మహిమ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తును వెంబడించడం అంటే యేసుక్రీస్తు స్వరం మన అన్నదనం విని దానికి లోబడి మనం
పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవితం. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా మరణం లేదు, అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. కాబట్టి సజీవుడుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా అదే మనం గ్యారంటీ స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు పటంగా చెప్పారు, నేను జీవించున్నాను గనుక మీరు కూడా, అంటే మనం కూడా యేసుక్రీస్తుతో ఉండే మనం అవసరాలు మనం తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. ఇందుకొరకే ప్రియులారా మత్తయి సువార్త 6:33 ప్రభు చెప్పారు, మొదటి నా రాజ్యం నీది వెదగుడి, అప్పుడు అవన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. లేదు మనకు కొన్ని ప్రార్థన లిస్టు మనకు ఉండవచ్చు, ఆ లిస్టు అంతా కూడా ఫిల్అప్ అయిపోతాయి అనమాట, అన్ని టిక్ పడతాయి. ఏది మనం దేవుని రాజ్యం నీది మనం వెదుగుతున్నప్పుడు, దేవుని మొదటిగా మనం వెదుగుతున్నప్పుడు, ఇప్పుడు మొదటిగా మన దేవుని రాజ్యం రియల్గా నిజాయితీగా మనం వెదగలేదు అంటే కొన్ని అవసరాలు ఇంకా తీర్చబడలేనట్టు ఉండవచ్చు. కాబట్టి ప్రియులా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా నిజాయితీగా నమ్మకంగా మనం ఉత్సాహంగా దేవుని రాజ్యం ఇది వెదగినట్లయితే మిగిలిన విషయాలు అంతా దేవుడు చూస్తాడు, దేవుడు పని చేస్తాడనమాట. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయనకి సాధ్యం. కాబట్టి ప్రియులా మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం నీది అంటే మన సగం వెదగడం కాదు, ఎవరో చెప్పిన వెదగడం అంటే కాదు. దేవుని ప్రేమ అర్థం చేసుకొని ఆ దేవుని స్వరమేని పూర్ణ హృదయంతో వెదగాలి అనమాట, సంతోషంతో వెదగాలి. హల్లెలూయా. ఉత్సాహంతో మనం వెదగాలి. హల్లెలూయా. కాబట్టి అలాగ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నమ్మకంగా మనం వెతున్నప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. రాజ్యం నీది మొదటి వెదగుడి, అప్పుడు అన్ని అనుకరింపబడి, అంటే మనకేం అవసరం, భూమిలో బ్రతకడానికి మనకేం అవసరం అదంతా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. అవసరం ఉన్నది అంత దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనకు కాబట్టి మన అవసరాలు ఎరిగిన తండ్రి మన దేవుడు, మన తండ్రి, మనం అవసరాలు ఎరిగిన తండ్రి. కానీ మనం దేవుని రాజ్యం అనేది నిజాయితీగా నమ్మకంగా ప్రియులారా మన వెదగ విషయంలో మనం నమ్మకం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. స్తోత్రం. అది అలాగ ఉంటే తప్పకుండా మీ అవసరాలు ప్రియులారా తప్పకుండా తీర్చబడతాయి. మీరు కోరిన దానికంటే శ్రేష్టంగా అది తీర్చబడతాయి అనమాట. హల్లెలూయా. మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీర్చబడతాయి. అదే సమృద్ధి, అంటే ఇద్దరికి ఇచ్చినట్టు అంత కూడా దీవెన వస్తాయి అనమాట, దీవించబడతాయి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, దేవునికి వందనాలు. 20వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, నేను నా తండ్రి అందును మీరు నా యందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే మనకు అర్థమైపోతాయి అనమాట. సువార్త మీద ఇష్టం మనం పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎరుగుదరు అని రాయబడింది ప్రభు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అదొక అనుభవం అనమాట. అంటే ఇద్దరు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మనలో వచ్చేసామనమాట. అది మనం మీరు ఎరుగుదురు అంటే అన్నదాన్ని అది అనుభవించుకోవాలి అనమాట. ప్రశంస మనం అనుభవించాలి. దేవుని శక్తి, దేవుని సన్నిధి ప్రియులారా మనం అనుదినం అనుభవించుకొని బ్రతకడమే మన ఆత్మీయ చూద్దామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యం అంటే జస్ట్ మనం మాటలు పలకడం మాత్రం కాదు, రియల్ గా దేవుని రాజ్యం మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం అనుభవించుకొని అనుదినం బ్రతకాలి అనమాట. హల్లెలూయా. కేవలం మాటలు మాత్రం కాదు, అది మనం రియల్ గా అనుదినం అనుభవించుకొని బ్రతకదు అనమాట దేవుని రాజ్యం. కాబట్టి అందువరకు బైబిల్లో రాయబడి దేవుని రాజ్యం భోజన పానీయం కాదు కానీ నీది సమాధానం పరిశుద్ధాత్మ అంతలి ఆనందం, అంటే హోలీ స్పిరిట్ తో కలిసి ఆనందం అంటే దేవుని రాజ్యంలో ఉన్న మనం ఆనందం అనుభవించుకొని అనుదినం బ్రతకడమే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం యేసుక్రీస్తుని ప్రేమించుకొని ఆ యేసే మాటకు లోబడి పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు అనమాట, అంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా బయలుపరుస్తుంది. అదే మనం ప్రియులారా మనం 21వ వచనంలో మనం చూడవచ్చు, those who accept my commandments and obey them are the one who love me, and because they love me my Father will love them and I will love them and reveal myself to each of them. అంటే రివీల్ అంటే దేవుడు ప్రియులారా అంటే యేసుక్రీస్తు మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. మన యేసుక్రీస్తును ప్రేమించుకొని వేసే మాట వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. అంటే ప్రభు శక్తి, ప్రభు ఒక సన్నిధి ప్రభు చూపిస్తాయి అనమాట, మనకు అర్థమవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, ప్రభువుని ప్రేమించాలి. ఇప్పుడు ప్రార్థన చేసిన ప్రభువా మిమ్మల్ని ప్రేమించినట్టు మీ ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక లోతైన ప్రేమ
రిలేషన్షిప్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియుల ప్రాముఖ్యమైన విషయం, ప్రభు చెప్పిన ప్రియుల ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే 23వ వచనం, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో వారి తప్పు కూడా ప్రభు మాటకు లోబడతాయి అన్నమాట. దానికి ఏమాత్రం సందేహం లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ప్రియులరా, నిజంగా యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును ప్రేమించే వ్యక్తులు ప్రభు యొక్క మాటలకు తప్పకుండా లోబడతాయి అన్నమాట. అదే ప్రియులారా 23వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకసారి చదువుతామా? ఒకసారి 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఎస్, చూడండి, వచ్చి నివాసం చేస్తున్న అనుభవం అంటే ప్రియులారా, మనం సువార్త మీద ఇష్టం పొందినప్పుడు అదే జరిగింది. పరిశుద్ధాత్మ వలన మహిమాంది దర్శన కూస్తూ మనతో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రైలుగా ఆ దేవుడు మనతో ఉన్నామన్నమాట. కాబట్టి మనది అర్థం చేసుకోవాలి, మనది అనుభవించాలి, శక్తి మన ఆత్మ నుండి మేనిఫెస్ట్ అవ్వాలి అనమాట. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నామంటే యేసుక్రీస్తు అంటే పునరుద్ధానుడు అనమాట, పరిశుద్ధుడు, పాపాన్ని, లోగాన్ని, సత్యాన్ని, మరణాన్ని అన్నిటినీ జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మీలో నాలో నివాసం చేస్తున్నాం అంటే ప్రియులది మామూలు విషయం కాదు. చాలా గొప్ప విషయం అనమాట. గొప్ప విషయం మాత్రం కాదు, గొప్ప దేవుడే వచ్చి నివాసం చేస్తున్నారు. గొప్ప దేవుడు. అది ఇదే అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పారు. అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి ప్రియులారా నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అన్నమాట. అది మనం గ్రహించుకోవాలి. ఇది మనం మైండ్ అంటే మనం అర్థం చేసుకోవాలి అనమాట. గొప్ప దేవుడు, ఆకాశం భూమి సందడం అందరిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. నివాసం చేసి యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసినప్పుడు, సజీవుడైన దేవుడు నివాసం చేసినప్పుడు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. చాలా ఉద్దేశంతో ఇప్పుడు వచ్చామన్నమాట. ప్రాముఖ్యంగా మనల్ని సకల సత్యంలో నడిపించడానికి, అంటే మనల్ని మన దారి తప్పిపోకుండా మనల్ని నడిపించడానికి ఇప్పుడు వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు చెప్పారు, ఇదే అధ్యాయంలో రాయబడింది, నేను సత్యం జీవ మార్గం. ఇప్పుడు తండ్రి దగ్గరికి నడిపిస్తాను అంటే తండ్రి అంటే అక్కడ ప్రియులు అర్థం చేసుకోవాలి. అంటే పరలోకం వైపు, నిత్యత్వం వైపు, నిత్య రాజ్యం అంటే శాశ్వత రాజ్యం, యేసుక్రీస్తు అక్కడలో మనం ఎత్తపడిన ఆ గుండెలో మనం ఉండాలి. అంటే నిత్యం మనం యేసుక్రీస్తుతో ఉండాలి. ఆ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నేర్పించి మనల్ని ప్రియుల ముందుకు నడిపిస్తానమాట. ఎందుకంటే శత్రువుడు ఉంది, సాతాన్ ఏమో మనను దారి తప్పించడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అండగా ఉన్న కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడేమో సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులను మనం భయపడాల్సిన అవసరం లేదు, లేదు బాధపడాల్సిన అవసరం లేదు. మన కృంగిపోవద్దు అనమాట. హోలీ స్పిరిట్ మనల్ని బలపరుస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ మనం హృదయంలో ఓదార్పు అనుగ్రహిస్తాడు అనమాట. గొప్ప ఓదార్పు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా సమాధానం అనుగ్రహిస్తాడు, సంతోషం మనకు అనుగ్రహిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ వలన పిల్లల దేవుని యొక్క ప్రేమ హోలీ స్పిరిట్ మన హృదయంలో నింపుతాడు అనమాట. మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా మనల్ని బలపరిచి ప్రియులారా అనుదిన మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ఒక బోధ మనం వినాలి అనమాట. పరిశుద్ధాత్మ ఒక టీచింగ్ మన అడ్వైస్ మనం పొందాలి. మన ఎన్నో టీచింగ్స్ కానీ అడ్వైస్ మనం పొందుతారని, కానీ హోలీ స్పిరిట్ టీచింగ్ మీరు పొందుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు బోధిస్తాడని ప్రియులారా ఇదే అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. 26వ వచనం. ఆదమకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. హోలీ స్పిరిట్ బోధ లేదంటే హోలీ స్పిరిట్ అడ్వైస్ టీచింగ్ అది మనం పొందుకోవాలి. అనుదినం హోలీ స్పిరిట్ ప్రియులారా మనను నడిపిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మన సువార్త దర్శనం ఉంది మంచిది, కానీ హోలీ స్పిరిట్ అడ్వైస్ మీరు పొందుతున్నారా? హోలీ స్పిరిట్ టీచింగ్ మీరు పొందుతున్నారా? చూడండి, బట్ వెన్ ద ఫాదర్ సెండ్స్ ద అడ్వకేట్ as my representative, that is the Holy Spirit, he will teach you. చూడండి, he will teach you. And Holy Spirit teaches అనమాట, అంటే నేర్పిస్తాను. హోలీ స్పిరిట్ టీచింగ్ ఉంది అనమాట. అంటే మనలో హోలీ స్పిరిట్, మీలో మన దర్శనం ఉందని మనలో హోలీ స్పిరిట్ ఉన్నాడు. ఆ హోలీ స్పిరిట్ మనకు నేర్పిస్తాడు. అలాగే చేయాలి, ఇలాగే చేయాలి, సైలెంట్ ఉండాలి. ఇప్పుడు
ఏదైనా పలానా వ్యక్తితో క్షమించాలి, పలానా వ్యక్తితో సువారస్యం, అలాగే హోలీ స్పిరిట్ మనతో మాట్లాడతారనమాట. అది చేయవద్దు, ఇది చేయాలి, అలాగే రకరకాల విధంగా హోలీ స్పిరిట్ ప్రియులారా మనతో మాట్లాడతారనమాట. సోదరం సంఘంలో బోధన పెట్టామన్నమాట. పోయిన వారం బోధన పెట్టాము, కంటిన్యూస్ పెడుతున్నాం. పోయిన వారం ఒకరు అడిగారు ఎందుకు బోధన పెడుతున్నాము అని ప్రశ్న అడిగాను. సరే, అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో రాయబడింది, వారు ప్రార్థన ఆరాధన శుద్ధి చేశారు, వాక్యం నేర్చుకున్నారు, దాంట్లో బోధన కూడా పెట్టినట్టు చూస్తున్నాను. అంటే నిన్న కూడా ఒకరు అడిగామన్నమాట, ఈ బోధన ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు అని. ఇంకా తర్వాత ప్రియులరా నిన్న అంటే వేరే వారితో మాట్లాడుతున్నప్పుడు అంటే కొందరు అప్పుడు అంటే పరిశుద్ధాత్మతో బయలుపరిచిన విషయం ఏంటంటే, కొందరు ఉన్నవారేమో వారి ఇంట్లో కానీ ఆమె ఇంట్లో ఉండవచ్చు, కానీ కొందరు బీదవారు కూడా ఉండొచ్చు అనమాట. అంటే కొందరు ఒక్క పూట నాకు కొంచెం ఏదైనా ఆహారం దొరికినా మంచి అని అంటే అలాంటి కోరిక కలిగిన వారు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, అంటే పరిశుద్ధాత్మతో బయలుపరిచామన్నమాట. కాబట్టి కొందరు బీదవారు ఉన్నారు, కాబట్టి బోధనం కొద్దిగా పెట్టాలన్నమాట. కాబట్టి అవసరమైన వారు అది వాడతారనమాట, అవసరం లేని వారు వాడుకోలేరు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. హోలీ స్పిరిట్ టీచింగ్ చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే మించిన టీచింగ్ లేదు మనకు, నేర్పించేవారు కూడా ఇంకా లేదు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హోలీ స్పిరిట్ తో మన క్లోజ్ ఉండాలి. హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు, హోలీ స్పిరిట్ స్వరం మనం వినాలి. అది మనం సహవాసం చేసిన కొలది మనకు అర్థమైపోతుంది అనమాట హోలీ స్పిరిట్. కాబట్టి ద హోలీ స్పిరిట్ హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అని రాయబడింది. అన్ని విషయాలు నేర్పిస్తాడు అనమాట. అన్ని విషయాలు అంటే మనకు అవసరమైన విషయాలు నేర్పిస్తాడు అనమాట. మనకు అవసరమైనది నేర్పిస్తాడు. కాబట్టి ఎవ్రీథింగ్ అండ్ విల్ రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. అంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి విషయాలు కూడా ఈ పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడనమాట. అంటే మనం మర్చిపోకుండా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు విశ్వాసం తప్పకుండా బలపరచబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అది ప్రియులారా బలంగా ఆ పరిశుద్ధాత్మదేవుడు చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అనుదినం హోలీ స్పిరిట్ టీచింగ్ మనం పొందుకోవాలి, అడ్వైస్ పొందుకొని మనం పొందుకోవాలి. హోలీ స్పిరిట్ టీచింగ్ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం అన్నిటికీ అవసరమనమాట పరిశుద్ధాత్మ సహాయం. మనం రక్షణ పొందినదే పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాం. అప్పుడు నుండి ఇంకా మనం ప్రియులరా ఎల్లప్పుడూ ఈ హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం అనమాట. హోలీ స్పిరిట్ సహాయం నాకు మీకు మనకు అవసరం. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పట్టించుకోవాలి. పరిశుద్ధాత్మను ప్రియులరా మనం దుఃఖపరచవద్దు. ఒకవేళ మీరు ఒక దైవజనుడు దైవజనాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్న వ్యక్తిగా ఉంటే, లేదంటే ఒక విశ్వాసి అనవసరంగా మీరు రక్షణ పొందిన ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిగా ఉంటే, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న వ్యక్తి అనమాట. దుఃఖపరుస్తున్న వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ప్రియులారా మనం ఒక ఆత్మీయుడుగా మనం ఉండలే, జయ జీవితం మనకు లేదనమాట. కానీ పరిశుద్ధాత్మతో కలిసి మనకు జయ జీవితం ఉంది. పరిశుద్ధాత్మతో కలిసి మనం ఆనందం, సంతోషం, సమాధానం, ధైర్యం ఒక జయ జీవితం మనకు ఉంది అనమాట. ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రియులారా మనం పట్టించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో ఎన్నో విషయాలు అడగవచ్చు, కానీ యేసుక్రీస్తు అడిగేది ఒక్కటే అనమాట, పరిశుద్ధాత్ముడు. అంటే మనం దానికి ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి, దానికి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. ఈ అంటే యేసుక్రీస్తు తెలుసు అనమాట, ఈ హోలీ స్పిరిట్ వీరు పొంది ఉంటే, హోలీ స్పిరిట్ తో కలిసి వీరు ఉంటే జయంతో ముందుకు వెళ్తారు. తండ్రి దగ్గరకు హోలీ స్పిరిట్ నడిపిస్తాయన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ అంటే మరి ఎవరు కాదు, అదే మహిమా నిదర్శన క్రీస్తు అనమాట. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనమాట. మహిమా నిదర్శన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా హోలీ స్పిరిట్ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హోలీ స్పిరిట్ టీచింగ్ మనం పొందుకోవాలి. ద హోలీ స్పిరిట్ హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మీకు బోధించిన కానీ ఒక లిమిట్ ఉంది. ఇప్పుడు 1 గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ బోధిస్తున్నాం, లేదంటే 3 గంటలు, లేదంటే 4 గంటలు, లేదంటే ఒక 5 గంటలు, లేదంటే 6 గంటలు. కానీ హోలీ స్పిరిట్ మీన్స్ ఎల్లప్పుడూ మీకు నేర్పిస్తాడు అనమాట, ఎల్లప్పుడూ టీచ్ చేస్తాడు, ఎల్లప్పుడూ మాట్లాడతాడు, ఎల్లప్పుడూ అవైలబుల్ అనమాట. ఎనీ టైం, అది పగటి వేళ కానీ రాత్రి కానీ మీరు ఎక్కడైనా సరే హల్లెలూయా స్తోత్రం, హోలీ స్పిరిట్ మీకు అవైలబుల్ ఉంది అనమాట. కాబట్టి ఇలా హోలీ స్పిరిట్ మాట్లాడతాడు. కాబట్టి మనం ప్రార్థన మాట్లాడాలి, హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేయాలి. హోలీ స్పిరిట్ నాతో మాట్లాడము, నన్ను నడిపించము. మీరు ఒక సమస్యలో ఉంటే కొన్ని సమయంలో మనకి ఏం చేయలేని అర్థం కాలేదము, ఇప్పుడు మాట్లాడాలి, హోలీ స్పిరిట్ నాకు
ఇప్పుడు ఏం చేయాలని తెలియదు, నాతో మాట్లాడము, హెల్ప్ హోలీ స్పిరిట్ అని చెప్తున్నప్పుడు హోలీ స్పిరిట్ తప్పకుండా సహాయం చేశాడు. మీ హృదయంలో అర్థమైపోతాయి, మీ హృదయంలో ప్రియులారా అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం టెస్ట్ చేయాలన్నమాట, ఆధారపడాలి, ఆశ్రయించాలి అనర్థం. అలాగే 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 ఎక్కువ డీప్ రిలేషన్షిప్ లోనికి వెళ్ళాలి అనమాట హోలీ స్పిరిట్ తో. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా మన పరిశుద్ధాత్మలు ఆధారపడుతున్నప్పుడు తర్వాత ప్రియులారా మనకు అది ఈజీ అర్థమైపోతుంది అనమాట. లేదు కాబట్టి అలాగే రోజు మనం హోలీ స్పిరిట్ ఆధారపడుతున్నప్పుడు మనకు అర్థమైపోతాయి, పరిశుద్ధాత్మ నడిపింపు అర్థమైపోతాయి, పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అర్థమవుతాయి అనమాట. కాబట్టి మన ప్రార్థన చేయాలని కూడా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. లేదంటే మన ప్రార్థన అంతా కూడా అలవాటు ప్రార్థనగా అయిపోతాయి. మనం జస్ట్ ఓన్ చేసి పెట్టినప్పుడు అంటే ఆటోమేటిక్ అంతా మాట్లాడినట్టు. అండ్ పరిశుద్ధాత్మలో ఆధారపడినప్పుడు ఆ రోజు మనం ఏ ప్రార్థన చేయాలి ఆ దారిలో పరిశుద్ధాత్మడు నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే ఆరాధనలు కూడా పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే మనం నిజంగా ఆత్మలో సత్యంలో ఆరాధన చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇన్స్పిరేషన్ అంటే మనకు ప్రేరణ ఇస్తాడు అనమాట, పలానా పాట పాడాలి. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నూతన పాటలు కూడా ఇస్తాడు. పరిశుద్ధాత్మతో మనం కలిసి ఉన్నప్పుడు నూతన పాటలు కూడా మన ఆత్మ నుండి దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియుల వాక్య పరిచర్యలో తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. వాక్య పరిచర్యలో సువార్త చెప్పాలి అంటే అలాగే వాక్య పరిచర్యలో ఒకటి ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సేవ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మన ద్వారా మనల్ని వాడుతున్నామంటే మనం నాలుకను వాడుతున్నాం, లేదంటే మన చేయను వాడుతున్నాం అంతే. కాబట్టి యేసుక్రీస్తు ఒక పరిచర్య ఇప్పుడు కూడా అది కొనసాగించబడుతుంది అనమాట. పరిశుద్ధాత్మ నా ద్వారా మీ ద్వారా అది కొనసాగించబడుతుంది అనమాట. నిజంగా నిజమైన పరిచర్య మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ పరిచర్య అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జస్ట్ మనల్ని వాడుతానమాట. ఎవరైతే పరిశుద్ధాత్మకు అంటే యేసుక్రీస్తుకు సమర్పించారో అలాంటి వ్యక్తులను దేవుడు వాడతారు. కాబట్టి ఇప్పుడు మనం సమర్పించినప్పుడు హోలీ స్పిరిట్ మనల్ని వాడతారు. అంటే ఇద్దరు ప్రజలు గాయాలు కట్టినట్టు, వారి చీకటి శక్తుల నుండి విడిపించినట్టు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కలిసి బ్రతకడం అది దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన జీవితం, అది చాలా గొప్ప జీవితం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు పేరు 28 వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాం, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అంటే తండ్రిను యేసుక్రీస్తు ఎల్లప్పుడూ గణపరచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆ తండ్రిని ఆ దేవుని గణపరచాలన్నమాట. ఆమె యేసుక్రీస్తుని మనం మహిమ అందరూ దేవునికి ఇవ్వాలన్నమాట. అది అదొక తగ్గింపు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా స్తోత్రం, మన పరిశుద్ధాత్మలో మనం ఆధారపడదా తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మిమ్మల్ని అభిషేకంతో దేవుడు నింపినాక, పరిశుద్ధాత్మ స్వరం విన్నట్టు దేవుడు మీకు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ ఆమె టీచింగ్ అడ్వైస్ పొందుకొని అనదినం ప్రదినట్టు హోలీ స్పిరిట్ మనకు సహాయం చేసినాక, కాబట్టి సకల సత్యంలో ప్రియులారా మనను అనదినం నడిపిస్తాడు. తర్వాత మనం యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుండెలో ఉండినట్టు కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి వెళదాం. కాబట్టి ఈ రోజు దేవుడు అనుగ్రహించాను కాబట్టి మీరు గుర్తించండి, రక్షణ పొందిన మనలో హోలీ స్పిరిట్ ఉన్నాడని, మేలు ఉన్నాడని గుర్తించండి. నాతో మాట్లాడడం చెప్పండి. ఏదైనా సందేహమైన విషయాలు ఉంటే చెప్పండి పరిశుద్ధాత్మతో. దేవుడు తప్పకుండా అది బయలుపరుస్తాడు అనమాట. తప్పకుండా బయలుపరుస్తాడు. కానీ మనం అది వేచి ఉంటే లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్పినది మనకు అర్థం కాదని. హల్లెలూయా. కాబట్టి మాట్లాడే దేవుడు మన దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల అంటే మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. మనం కొత్త జన్మించిన మన ఆత్మ అంటే ఆ ప్రేరణ వస్తాయి అనమాట. హృదయంలో మనకు ప్రేరణ వస్తుంది. అలా కళల ద్వారా దేవుడు మాట్లాడుతాయి, దర్శనాల దేవుడు అనుగ్రహిస్తాయి. అంటే మనకు అర్థం అవుతున్న విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనకు పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళదాం. కాబట్టి మీరు చాలా విషయాలు మీరు యేసునామములో తండ్రితో ప్రార్థన చేస్తున్నారని ప్రార్థన చేయండి. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అడుగుడి అంటే పరిశుద్ధాత్మను అడగాలి, ఆత్మను అడగాలి. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియుల నింబొద్దల మనకు అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదంటే దారి తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అందరికీ అనుదినం అవసరం అనమాట. ఇప్పుడు ప్రియుల దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ఒక వాక్యం కూడా ప్రియుల చదివి నేను ముడుస్తాను. 12వ దినం ప్రియుల ఇది అధ్యాయము 12వ దినం చదువుతారా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక
నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే మీరు చేస్తారని ప్రభువు చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తను పంపించాము. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఈ కాలంలో గొప్ప కార్యాలు నా ద్వారా మీ ద్వారా అంటే సంఘం దేవుని బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ప్రియులారా యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. అదే యేసుక్రీస్తు చెప్పింది అనమాట. అది ఈ కాలంలో జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో చాలా బలంగా తన పని చేస్తానమాట. చాలా శక్తివంతంగా బలంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అదంతా కూడా రికార్డ్ చేయడం సాధ్యం కాదు. అదంతా కూడా హల్లెలూయా స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఈ చెప్పిన వాక్య ప్రకారం మాట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు మహిమాంతరిస్తూ చాలా బలంగా మన రాష్ట్రంలో మన దేశంలో దేవుడు దేశాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు ఇప్పుడు చేస్తున్నమాట. ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించామన్నమాట. ఈ తన పరిచయంలోనికి ప్రియులారా మనల్ని కూడా తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి దర్శనం పొందిన మనకు చక్కని అవకాశం అనమాట. అంటే మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. కాబట్టి మనం దాని కొరకు ప్రియులను మనం సమర్పిస్తాం. దాని కొరకు మనం మనల్ని వదలాలి అనమాట. అంటే దేవుని చేతుల్లో మనం విడిచిపెట్టాలి. అంటే దేవుని చేతికి మనం మనల్ని ఇవ్వాలి. నాదని మనం పట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలేదు. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తు చేతుల్లోనికి పరిశుద్ధాత్మ చేతుల్లోనికి మనల్ని మనం సమర్పించుకోవాలి. పరిశుద్ధ దేవుని చేతుల్లోనికి మన జీవితాన్ని సమర్పించాలి. ఎంతగా లోతుగా మీరు సమర్పించి ఉంటే అంతగా దేవుడు తన ఆత్మతో నింపి జీవితంతో నింపి మహిమతో నింపి నిన్ను దేవుడు మనల్ని వాడతారు. హల్లెలూయా. మనల్ని దేవుడు వాడతారనమాట. హల్లెలూయా. ఇద్దరిని విడిపించడానికి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సాతాను క్రియలు సాతాను నందరాలు తొలగించినట్టు ఈ కాలంలో దేవుడు ప్రియులారా బలంగా దేవుడు వాడతారు. ఎందుకంటే అది దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు అది కోరుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అది కోరుతుంది. ఇప్పుడు ప్రియులారా సమర్పిస్తాం. కాబట్టి తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు యేసునామములో రక్షణ పొందిన యేసుక్రీస్తు కొరకు నిలబడతాయి. మీ ద్వారా తప్పకుండా జరుగుతాయి. కాబట్టి దేవుని కార్యాలు బలమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ కృపలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. ఉదయగాలు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా, మీ బలమైన సన్నిధి మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీరు బలంగా కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. అనుదినం హోలీ స్పిరిట్ దేవా మీలో ఆధారపడి బ్రదినట్టు మాకు అధికమైన కృపా దేవా దేశం అనుదినం మీ స్వరం విన్నట్టు మీ అడ్వైస్ ముందుకొని దేవా అనుదినం ముందుకు దేవా కొనసాగించట్టు దేవా ఈ ప్రార్థనలు ఎగబడుస్తున్న ప్రతి ఒక్కరికి అధికమైన కృపా దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీతో కలిసి బ్రతకడం నేర్పించుకున్న తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ అభిషేకతో దేవా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఇప్పుడే నూతన మీ అభిషేకతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అంత్యకాలంలో ఆమె ప్రతి ఒక్కరిని నా ఆత్మతో కుమరిస్తామని చెప్పిన ప్రభువా మీ వాగ్దానం నెరవేర్చుము తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా పిల్లో పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మతో కుమరించుము తండ్రి. దాహంతో ఉన్నవారును దేవా మీ ఆత్మతో కుమరించుము తండ్రి. దేవా సేవలో అధికంగా ఫలించాలని ఆమె పరిశుద్ధంగా బ్రతకాలని కోరుతున్న వారందరినీ తండ్రి మీ ఆత్మతో ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు అనుదినం దేవా మీ సన్నిధి మీ శక్తి అనుదినం అనుభవించినట్టు కృపదేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన తండ్రి మాలో దిగి వచ్చిన గొప్ప యేసయ్య మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే దబాకారడి నా సుగోడు కోరుబెదే దవా అందరి మీదే దవా మీ ఆత్మతో అందరినం దవా పిల్లోడు హోలీ స్పిరిట్ ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మలు అది పొంగి పొరులునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆత్మ ప్రాణచర్యని బలపరచమని ప్రార్థనిస్తున్నాం. అనుదినం ఆమె దవా ఆమె నేర్పించి ఆమె హల్లెలూయా దవా ముందుకు దవా నడిపించు తండ్రి. ఓహే దబాకారడి నా దవా మీ ఆనంద తైలతో నింపొందండి. మీ సమాధానం సంతోషం నెమ్మది ప్రతి ఒక్కరు అనుభవించిన తండ్రి. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిను బలపరిచినట్టు ఉందన్నాళ్ళు తండ్రి. అలాగే మీ చిత్తానుసారంగా ఈ రోజు తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ తండ్రి వందనాలు. హే దబాకారబినా సుగోరో కోరుబిదే అల్కాబెరా శివరో కోరుబినా సిగారా కోరుబిదే పరిశుద్ధాత్మ దేవా నడిపించము తండ్రి. దేవా ప్రతి ఒక్కరిను దేవా అభిషేకించి సకల సత్యములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రజలకు వ్యతిరేకమైన సాతాను ముందరాలు కరులు యేసు రక్తం యేసులో
అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ పరిశుద్ధాత్మ బలమైన కార్యం అందరం అనుభవించుకొని దేవ మీ స్థానుసరంగా జయంతో అందరం మృదైనా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు మీ రక్తం కింద అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాం. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.